ఇప్పుడు మనం చేసే ఈ తమాలే ఈ డిష్ ఏంటి అంటే మెక్సికన్ డిష్ అండి. దీన్ని వాళ్ళు కంప్లీట్గా కార్న్తో అయినా చికెన్తో అయినా అలా చేస్తారనమాట. నేనైతే కార్న్తో తిన్నాను, చికెన్తో తిన్నాను. కొంచెం మన దగ్గరికి వస్తే మన స్టైల్లో చేస్తే కనుక కొంచెం ఉప్మా లాగా చేసుకొని అందులో కార్న్ మిక్స్ చేసి స్టీమ్ చేస్తే బాగుంటుంది. నువ్వు ఏదో చెప్తున్నావు స్వప్న, నాకేం అర్థం అవ్వట్లేదు అని చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. లేదండి, సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి. సో మరి ఫస్ట్ సింపుల్గా మనకు కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను చూడండి. క్యారెట్, కరివేపాకు, బటర్, పసుపు, ఆవాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, అల్లం, కొత్తిమీర, బొంబాయి రవ్వ, స్వీట్ కార్న్, అలాగే మన స్వీట్ కార్న్ పైన వచ్చే తొక్క ఉంటుంది కదా, మొక్కజొన్న పొట్టు. ఇది మనకు కావాలి స్టీమ్ చేసుకోవడానికి. పొయ్యి మీద గిన్నె పెట్టాను, కొంచెం నూనె వేస్తున్నాం. ఉప్మాలో ఎక్కువ నూనె వేయకండి, కొద్దిగా నూనె సరిపోతుంది. సో ఉప్మా నాకు పొడిగా ఉన్న ఇష్టం, మెత్తగా ఉన్న ఇష్టం. ఉప్మా అంటేనే బేసిక్గా నాకు చాలా ఇష్టం. ప్లెయిన్ ఉప్మా బాగుంటుంది, కోకోనట్ చట్నీతో బాగుంటుంది, పల్లీ చట్నీతో ఉప్మా బాగుంటుంది, అలాగే మజ్జిగ పెరుగుతో ఎప్పుడైనా ఉప్మా తిన్నారా? బాగుంటుంది. కొంతమంది ఏమో ఉప్మాలో షుగర్ వేసుకొని కూడా తింటారు. ఉప్మా లవర్స్ చాలా మంది ఉంటారండి బాబు, కొంతమందికి నచ్చదంతే. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే పచ్చిమిర్చి వేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా ఇందులో వేసుకుంటున్నాం. మీరు కావాలంటే బీన్స్, క్యాప్సికమ్ అట్లా చాలా మందికి చాలా వెజిటేబుల్స్ వేస్తే నచ్చుతుంది. నాకేమో నేను 1-2 వెజిటేబుల్స్ వేసుకుంటా. ఒక్కొక్కసారి ప్లేన్ ఉప్మాని చాలా ఇష్టంగా తింటాను. మామిడికాయ పచ్చడితో కూడా ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో సంవత్సరానికి ఒకసారి పెట్టే మామిడికాయ పచ్చడి అంతా ఉప్మాతోనే అయిపోతుందండి. అలాగే జీడిపప్పు వేస్తున్నాను. ఉప్మాలో జీడిపప్పు లేకపోతే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. క్యారెట్, జీడిపప్పు వేగే లోపల నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. సగమేమో మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తున్నా, సగమేమో చిన్న చిన్న ముక్కలు అలాగే ఉంచాను. ఈ బౌల్తో నేను ఫుల్ కప్పు రవ్వ తీసుకున్నాను. సో 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను చూడండి. ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. రవ్వకి సరిపడా ఉప్పు, పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. జనరల్గా తమాలి చేసేదే కార్న్తో అండి. కార్న్ మెయిన్. ఇందులో కాంబినేషన్ చికెన్ అలా వేరే కూడా వేరే మీట్ని కూడా యాడ్ చేస్తారు, కానీ కార్న్ ఇందులో మెయిన్ అనమాట. స్వీట్ కార్న్ వేసి మంచి కలిపేసుకోవాలి. పేస్ట్ చేసి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. రెగ్యులర్ ఉప్మా కూడా ఇలా తయారు చేసుకోండి. స్వీట్ కార్న్ తెస్తే కనుక బాగుంటుంది. ఇలా ఉడికొచ్చిన తర్వాత ఇప్పుడు రవ్వ వేసి కొంచెం 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 వేస్తూ కలుపుకోవాలి, లేకపోతే ఉండ కట్టేస్తుంది. ఇందులోనే కాస్త అల్లం ముక్కలు, అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా కార్న్ ముక్కలు, పేస్ట్ వేసాము. మొక్కజొన్న డైరెక్ట్గా వేస్తే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. కొత్తిమీర వేసి మొత్తం మంచి మిక్స్ చేసుకోండి. రవ్వ చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. మొత్తం కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, సగం కుక్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది కొంచెం చల్లగా అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి తీసేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. మొత్తం అంతా రెడీ అయింది కదా. మనం ఇలా టమాలే చేసుకోవడానికి మనకి మొక్కజొన్న పొత్తుల తొక్క కావాలి. అసలు నేను ఫస్ట్ టైం తిన్నది అయితే యూఎస్లో అండి. మా డే కేర్లో ఐలిన్ అని నా ఫ్రెండ్ ఉండేది, తను తీసుకొచ్చేదన్నమాట, బాగుండేది. సో ఇప్పుడు ఇలా మంచిగా సెట్ చేసేసుకోండి. మంచిగా ఫోల్డ్ అవుతుంది. 2 ఆకుల్లో పెట్టేసి ఫోల్డ్ చేసేయండి. ఇట్లా ఎన్ని వస్తే అన్నీ. కార్న్ అయితే తొక్కని పడేయకండి. రాగానే మనం ఫస్ట్ కార్న్ తొక్క తీసి పడేస్తాము, అలా కాదు. ఈ డిష్కి తొక్కలు చాలా ఇంపార్టెంట్. అండ్ కార్న్ ఫ్లేవర్ మంచిగా తగులుతుంది.
రివర్స్లో ప్యాక్ చేసేసి పెట్టేసుకోవడమే అనమాట. స్టీమర్ రెడీగా ఉంది మన దగ్గర. ఇందులో అరటాకు వేసి పెట్టాను. ఇందులో కుక్ అవ్వడానికి అయితే ఏమీ లేదండి, జస్ట్ సెట్ చేసుకోవడానికి. ఒక 15 మినిట్స్ స్టీమ్ వస్తే ఆ ఫీల్ వేరు. ఇలా ఒక్కసారి చేసి చూడండి ప్లీజ్. నా మాట విని ఉప్మా చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా అందులో కార్న్ వేసి చేస్తే కనుక బాగుంటుంది. చెప్పాను కదండి ఉప్మాలు అవ్వనని. సో దీన్ని చూస్తుంటేనే నాకు తినాలి తినాలి అనిపిస్తుంది. ఒకసారి వేడిగా ఉన్న కార్న్ ఉప్మా తీసుకొని ఎంత బాగుందంటే ఇప్పుడు నేను తినేదాన్ని చూసి మీరు వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఉప్మా వేసుకోవాలండి. అంత బాగుంది. చేతిలో రుచుంటే ఉప్మా కూడా అద్భుతంగా ఉంటుంది. ఏమంటారు కదా? ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఇక్కడ స్టీమ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. నాకు బౌల్లో బటర్ ఉంది, పెట్టేస్తున్నాను స్టీమర్. దాంట్లో కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. మంచిగా స్టీమ్ చేసాం కదా, దీన్ని ఇలా మిడిల్లో పెట్టేసి మామూలుగా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది. కొంచెం పైన బటర్ పెట్టేస్తే అసలు సూపర్ ఉంటుందండి. బటర్తో బటర్, ఇంకా నేను మామిడికాయ పచ్చడి కూడా పక్కన పెట్టాను, కొంచెం కొత్తిమీర. ఉప్మా కార్న్ టమాలే చేసేసానండి. అసలు సూపర్గా ఉంటుందండి. మీరు డైరెక్ట్గా అలా కార్న్ ఉప్మా లాగా చేసుకొని తిన్నా బాగుంటుంది, ఇలా స్టీమ్ చేసుకొని టమాలే చేసుకున్నా కూడా బాగుంటుంది. ఉప్మా కార్న్ టమాలే తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్, జీడిపప్పు వేసి కాస్త వేగిన తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు, ఉప్పు వేసి కాస్త ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో స్వీట్ కార్న్ సగం వేసి ఒకసారి పేస్ట్ చేసుకొని ఉడుకుతున్న నీళ్ళల్లో వేసి కలుపుకొని రవ్వ కూడా వేస్తూ కలుపుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత అల్లం ముక్కలు, కార్న్, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న తొక్క తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న ఉప్మాని పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టీమర్ లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకొని బయటికి తీసుకుంటే ఉప్మా కార్న్ టమాలే రెడీ అవుతుంది.